యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి సార్ ఎన్టీ రామారావు గారు? మీరు అబ్జర్వ్ చేసిందా? నా దృష్టిలో ఎన్టీ రామారావు సీఎం బికాస్ ఆఫ్ సమ్ బ్యాక్ స్టాబింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ 90% ఈరోజు ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. ఎయిర్పోర్ట్లో కేటీఆర్ కలిసారు, అదే సేమ్ ఫ్లైట్లో వచ్చారు. అప్పుడు నేను చెప్పాను, చిరంజీవి గారిది డాడీ మిరుగరాజు కూడా చేసాం. ఫ్లైట్ పడిపోయినప్పుడు కూడా పైలట్ క్యాబిన్కి వెళ్ళి కెప్టెన్ బల్లా డూ యు నీడ్ ఎనీ హెల్ప్ ఆల్ ఆఫ్ సడన్ అందులో మళ్ళీ చిరంజీవి గారు. బాగా ఎవరితో ఎంజాయ్ చేశారు సార్? బాలకృష్ణ గారి బ్రదర్తోనేనా? ఎన్టీఆర్ వాళ్ళ లాస్ట్ అబ్బాయి, సురేష్ బాబు, వెంకటేష్, దయానిధి మారన్, కళానిధి. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు దాత్రి. ఈరోజు ఒక స్పెషల్ పాడ్కాస్ట్. భారతదేశం నుంచి, అందులోనూ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఒక హైదరాబాదీ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ స్కాల్ టూరిజం ఆర్గనైజేషన్లో డెప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. హీఈస్ ద వెరీ స్పెషల్ పర్సన్. ఈరోజు మనతో ఉన్నారు ఎన్ఎస్ఎన్ మోహన్ గారు. సార్, వెల్కమ్ టు దాత్రి. థ్యాంక్ యూ సార్. ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ యాజ్ ఏ హైదరాబాదీ. అసలు హైదరాబాదీ అనేది పక్కన పెడితే ఒక ఏషియన్ కూడా, అంటే ఇంతవరకు ఒక ఏషియన్ కూడా ఈ స్కాల్ ఆర్గనైజేషన్ అనేది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్. ఈ ఆర్గనైజేషన్లో డెప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం అంటే ఇంతవరకు ఒక ఏషియన్కే సాధ్యం కాలేదు. అంటే ఒక తెలుగువారు, అలానే హైదరాబాదీ పర్టికులర్గా. ఇక సో మీకు ఎలా సాధ్యమైంది అసలు? ఈ స్కాల్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్ మన ప్రేక్షకులకి. స్కాల్ ఇంటర్నేషనల్ అనేది గ్లోబల్ ఆర్గనైజేషన్. మీరు చెప్పినట్టు ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఆర్గనైజేషన్. 84 కంట్రీల ప్రెసెన్స్ ఉంది అండ్ 303 సిటీస్లో ఈ స్కాల్ ఉంది. ఆల్మోస్ట్ 12,600 మెంబర్స్ అంటే ఇది ఓన్లీ బై ఇన్విటేషన్ అండి. ఇండియాలో 17 క్లబ్స్ ఉన్నాయి, లైక్ బాంబే, ఢిల్లీ, కల్కట్టా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అలాగా ఉన్నాయి. ఆల్ మెట్రో సిటీస్లో ఉన్నాయి. సో అసలు ఈ అచీవ్మెంట్, అసలు ఫస్ట్ అచీవ్మెంట్ గురించి మాట్లాడాలి. ఓకే. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ హార్డ్ వర్క్? అంటే ఎలా దీన్ని, ఈ గోల్ని ఎప్పుడు మీరు అసలు దీంట్లోకి ఎంటర్ అయ్యారు? ఈ గోల్ని ఎప్పుడు సెట్ చేసుకున్నారు? మెడ్రాస్లో ఫస్ట్ వర్క్ చేశాను. అప్పుడు దీంట్లో జనరల్ మేనేజర్స్ లెవెల్లే మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పుడు కుదరలేదు నాకు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ, సో 2013లో ఫస్ట్ ఎంట్రీ, 12-13లో ఎంట్రీ అయ్యాను. ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ కన్వెన్షన్ అమెరికాలో క్రూజ్లో జరిగింది. 7 nights వరల్డ్లో ఉన్న మొత్తం లీడర్స్. అప్పుడు 92 కంట్రీలో ఉన్నారు అప్పుడు. సో వాళ్ళందరూ వచ్చారు. అక్కడ చూసినప్పుడు 7 nights కెనడా, అమెరికా నుంచి కెనడా వెళ్తున్న క్రూజ్. సో గ్లోబల్ లీడర్స్ అన్నీ వాళ్ళు చూసినప్పుడు ఏదైనా ఒక రోజు వీళ్ళు ఎలాగా రావాలి, వాళ్ళందరితో సెల్ఫీలు, ఫోటోలు దిగటం నాకు చాలా సంతోషమైంది. అక్కడ ఎలాగ టూరిజం గురించి, ఆ ప్యాషన్ గురించి అందరం డౌన్ టు ఎర్త్ పీపుల్, పెద్ద పెద్ద లీడర్స్. సో చూసినప్పుడు నాకు కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయాను. మళ్ళీ కెనడా వెళ్తున్నప్పుడు బాస్టన్, అట్లాంటి హాలిఫాక్స్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడటం, క్రూజ్లో కూడా చాలా టైం స్పెండ్ చేశాను. సో ఎవ్రీబడి స్టార్టెడ్ లైకింగ్ మీ. అండ్ అక్కడ చూసినప్పుడు ఏదైనా ఒక రోజు అప్పుడు ఫైనాన్స్ డైరెక్టర్ వచ్చేసి ఫైనాన్స్ రిపోర్ట్ పబ్లిష్ చేసి చదివాడు. అది చూసినప్పుడు ఎంత బాగా చదువుతున్నాడు. మన పోడియంలో లాస్ట్ ఇక్కడ కూర్చున్నాం, ఆయన వాళ్ళందరూ స్టేజ్లో కూర్చుంటున్నారు. సో గ్లోబల్ లీడర్స్ ఫైనాన్స్ ఒక ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి చెప్తున్నాడు కదా. అలాగా ఎప్పుడైనా ఒక రోజు మా లైఫ్లో మన ఆ పొజిషన్కి, ఇక్కడి నుంచి ఆ పొజిషన్కి రావాలి. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ రావడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. ఫస్ట్ ఎలక్షన్ 2021లో జరిగింది. సెకండ్ ఎలక్షన్ డైరెక్టర్షిప్కి 2022 అక్టోబర్లో నాకు అగేన్స్ట్గా కంటెస్ట్ చేసిన వాళ్ళు యూరోప్ ప్రెసిడెంట్. సో ఎవరు అనుకోలేదు. అమెరికన్ కంటెస్ట్ చేశాడు, యూరోప్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేశాడు, థాయిలాండ్ అతను కంటెస్ట్ చేశాడు. సో ఎవరు అనుకోలేదు. ఆ ఎలక్షన్లో నేను డైరెక్టర్గా గెలిచాను. మొత్తం వరల్డే అప్పుడు షాక్ అయింది.
మన ఏషియా కాంగ్రెస్ మనీలాలో జరిగింది. ఓకే. దానికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కేటీఆర్ కలిశారు, అదే సేమ్ ఫ్లైట్లో వచ్చాడు. అప్పుడు నేను చెప్పాను ఇలాగ నేను వెళ్తున్నాను అని. దేనికని అడిగాడు. అప్పుడు చెప్పాను ఇలా కాంగ్రెస్ బిడ్ చేస్తున్నాం 2017కి, సో దానికోసం క్యాంపెయిన్ చేయడానికి. అప్పుడు ఆయన నంబర్ ఆయనే రాసి ఇచ్చాడు, ఇది నా పర్సనల్ నంబరు, ఇది నా పర్సనల్ ఈమెయిల్, ఏదంటే నాతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండు. 2015 అప్పుడు వచ్చిన జోష్ ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. వచ్చిన తర్వాత కూడా 2-3 మెయిల్ పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాంగ్రెస్ ఇక్కడ ఎంతమంది వస్తారు, 600-700 మంది వస్తారు ఫారినర్స్ ఇండియన్స్ కంటే, అది చాలా పెద్ద, ఇక్కడ హైటెక్ సిటీ నో ఓట్లు జరుగుతాయి అని చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెయ్యి, ఎనీ హెల్ప్ కావాలంటే కూడా నేను చేస్తానని చెప్పారు. సో వాళ్ళు కూడా కంప్లీట్ బ్యాకింగ్ ఇచ్చారు. అప్పుడు రాములు గారు కంప్లీట్ బ్యాకింగ్ ఇచ్చాడు. రికమెండేషన్ లెటర్ హైదరాబాద్కి ఇస్తే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి బాగా హెల్ప్ చేస్తుంది, అది బాగా మనకి హెల్ప్ అయింది. ఇప్పుడు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. సో 2022లో ఫస్ట్ డైరెక్టర్గా గెలిచాను. 2024 వచ్చేసి గ్లోబల్ ఫినాన్స్ పోర్ట్ఫోలియో ఇచ్చారు. కంప్లీట్, అది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఏ ఇండియన్ ఏషియన్ ఇప్పుడు దాకా ఇవ్వల, టెక్నాలజీ ఇవ్వలే, ఇది ఇవ్వలేదు. వైస్ ప్రెసిడెంట్కి 4 ఓట్స్లో మిస్ అయింది. లేకపోతే ఈ నెక్స్ట్ ఇయర్ వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ అయి ఉంటాను. సరే దేవుడు ఇంకా 1 year ఎక్కువ ఉండమంటున్నారు అని చెప్పి. సో జూన్లో ఎలక్షన్ ఉంటుంది. సో దాంట్లో ఈజీగా మీరే విన్ అవుతారు, ఎందుకంటే 4 votes డిఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్కి. సో ఇంతమంది ఉన్నప్పుడు ఇండియన్ ఇక్కడ రావటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ని మీకంటే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అసలు ఫస్ట్ మనల్ని ఒక ఇండియా నుంచి, ఏషియా నుంచి మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేశారంటే, మిమ్మల్ని ఇంత నమ్మారంటే, మీ సక్సెస్ అనేది మామూలు విషయం కాదు. దీన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సక్సెస్ ఇది. అండ్ ఎన్ని కంట్రీస్ తిరిగారు సార్ మీరు యాజ్ ఏ, అంటే ఈ టూరిజంలోకి వచ్చిన తర్వాత? మోర్ దెన్ 80-85 కంట్రీస్ తిరిగి ఉంటాను మొత్తం. మీకు నచ్చిన కంట్రీ బాగా వీకెండ్ అంటే సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా స్పెండ్ చేయాలంటే ఏ కంట్రీ నచ్చింది సార్? మనం నేచర్ అని చెప్తే నాకు ఆస్ట్రియా అంటే ఇష్టం. ఆస్ట్రియా చాలా బాగుంటుంది. జర్మనీ ఆస్ట్రియా బార్డర్ అది, టిరోల్ని, అది నాకు బాగా ఇష్టం. రెండోది వైల్డ్ యానిమల్స్ని చూస్తే మనకి నమీబియా అండ్ కెన్యా, సౌత్ ఆఫ్రికా, అది నాకు బాగా ఇష్టం. సౌత్ అమెరికా నేను వెళ్ళా ఇప్పటివరకు నేను ఈ 25లో కన్వెన్షన్ పెరు మాచుపిచు, అక్కడే మాచుపిచు అది వెరీ ఫేమస్. అక్కడే పెరులో కుస్కోని ఏరియాలో జరుగుతుంది. కుస్కో నుంచి ట్రైన్ మాచుపిచు పైన వెళ్ళాలి. సో అక్కడ హిస్టారికల్ ప్లేస్. హిస్టారికల్ ప్లేస్. ఈవెన్ టర్కీ కూడా చూడడానికి అసలు విజువలైజేషన్ చేసుకున్నప్పుడు అసలు ఆ ఇస్తాంబుల్, ఆ ఏరియా, రీసెంట్ టైంలో ఏంటంటే టర్కీ సీరియల్స్ కూడా ఇప్పుడు చాలా, అంటే సిరీస్ బాగా పాపులర్ అయింది. అవునవును. సో టర్కీలో మీరు అంటే 2 రకాల నేచర్, అంటే ఒకటేమో అడ్వాన్స్డ్ బాగా డెవలప్డ్ సిటీలా ఉంది, ఇంకొకటి మనకు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన ప్లేస్ ఏంటి సార్? అక్కడ నచ్చిన ఫుడ్ ఏం తిన్నారు టర్కీలో? టర్కీలో బాకలావా అని ఒక స్వీట్ ఉందండి, బకలావా, చాలా బాగుంటుంది. కునాఫా దిల్ కుష్ సెపరేట్, కొంచెం వాటర్, షుగర్ సిరప్ బకలావా చాలా ఎంజాయ్ చేశారు. అవును. అయితే అసలు ఫస్ట్ స్కాల్ గురించి ఎంత మాట్లాడుతున్నాం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కాల్ సార్? స్కాల్ అంటే స్పానిష్ భాషలో చియర్స్ అంటారు. 1934లో 32 యాక్చువల్గా స్టార్ట్ చేసి, ఫస్ట్ ట్రావెల్ ఏజెంట్స్గా నువ్వు అసోసియేషనే లేదు, హాస్పిటాలిటీ హోటల్ వాళ్ళకి అసోసియేషన్ లేదని చెప్పి వాళ్ళు ఒక ఫ్లైట్ ట్రిప్ ప్లాన్ చేశారు. సో స్కాండినేవియాకి, ప్యారిస్ నుంచి. సో ఒక 20 మందియో 15 మందియో, సో దాంట్లో 6 మెంబర్స్ లీడర్షిప్ తీసుకొని 1934లో ఫస్ట్ క్లబ్ ప్యారిస్లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు సోఫిటల్ స్క్రైబ్ని 7 స్టార్ హోటల్ ఉంది, అప్పుడే ఉంది. అక్కడ బేస్మెంట్లో స్టార్ట్ చేశారు. స్కాల్ అంటే నాకు చాలా ప్యాషన్. సో అంటే ఇప్పుడు మీరు కొన్ని ఆర్గనైజేషన్స్ చెప్పారు కదా, ఇలా చెప్పినప్పుడు ప్రతి ఇయర్ ఒక రెజల్యూషన్ తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు ఈ 2025 స్కాల్ రెజల్యూషన్ ఏంటి? 2024లో బిల్డింగ్ బ్రిడ్జెస్ త్రూ ద వర్డ్ పీస్.
అది చేశారు. 25 ప్రెసిడెంట్ ఇప్పుడే జనవరి 1 టేక్ ఓవర్ చేశారు. ఓకే సార్. 16th నుంచి 20th దాకా స్పెయిన్లో మీటింగ్ ఉంటుంది మాకు, డైరెక్టర్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్గా. అప్పుడు డిసైడ్ చేస్తారు. ఓకే. లాస్ట్ ఇయర్ వచ్చి బిల్డింగ్ బ్రిడ్జెస్. సో ఏదున్నా కానీ మీరు అంటే పీస్ని బేస్ చేసుకొని, అవును, పీస్, టూరిజం, సస్టైనబిలిటీ, దీస్ ఆర్ ద 3 థింగ్స్, కోర్ థింగ్స్ ఆఫ్ స్కాల్. ఇప్పుడు మీరు డెప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు ఒక ప్యాషన్తో వచ్చారు కదా, నేను చేయాల్సిన రెజల్యూషన్స్ ఈ కంట్రీలో ఇలాగా, లేకపోతే ఇక్కడ ఏంటిది అనేది చూసినప్పుడు మన ఇండియాలో ఇంకేం డెవలప్ కావాలని కోరుకుంటున్నారు? ఇండియాలో చేయాల్సింది చాలా ఉన్నాయి. గవర్నమెంట్స్ కూడా ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పుడే చాలా సంతోషం, కొత్తగా టూరిజం పాలసీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చేశారు. సో స్కాలర్ లాంటి వరల్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి పాలసీ మేకింగ్ చెప్తే వీ కెన్ ఆల్సో టిప్స్. ఇప్పుడు రీసెంట్ మేమే వెళ్ళట్లా. సో గెలిచిన తర్వాత కూడా ఐ నెవర్ మెట్ ఎనీ పొలిటికల్స్. అందరూ చెప్పారు సీఎం కలవాలి, పిఎం కలవాలి, ఇది ఏషియా ఫస్ట్ టైం కదా. సో ఇట్ ఇస్ అన్ లార్జెస్ట్ ఓల్డెస్ట్ గ్లోబల్ ఆర్గనైజేషన్లో విన్ అవటం అనేది వెళ్ళి కలవాలని నేనే కానీ కలిస్తే అంటే గవర్నమెంట్ తో కలిసినప్పుడు ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ని ఇయర్స్ ఒక సౌత్ ఇండియన్ లేడు, పర్టికులర్లీ మన తెలుగు నుంచి అట్లా ఇండియా నుంచి లేరు కాబట్టి, సో మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి దీని మీద ఫోకస్డ్గా కూడా ఉంటారు కాబట్టి దీన్ని పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీలో కూడా దీన్ని చేస్తే, ఎందుకంటే ఎనీ ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అంటే ఒక సోషల్ వెల్ఫేర్ స్టేట్ అనేది కంపల్సరీ వీటన్నిటిని కూడా చూస్తుంది కదా, ఈ డెవలప్మెంట్, టూరిజం. ఎందుకంటే ఇండియాకు కూడా కావాల్సినంత టూరిజం స్పాట్స్ ఉన్నాయి. ఇండియా జీడిపిలో 7.6% టూరిజం నుంచి వస్తుంది. గ్లోబల్ జీడిపిలో 9.4% రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ టూరిజం. ఎందుకంటే టూరిజం మీద కాన్సన్ట్రేట్ చేస్తే చూడండి, మా దాంట్లో మెంబర్స్ ఆర్ హోటల్ ఓనర్స్, hotel GMs, hotel vice president, all top. You name Westin, Radisson, Taj, ITC, all are members in SCAL. Top agents, foreign exchange agents, cruise company, everybody are members దాంట్లో. సో అలా ఉన్నప్పుడు we can put my dream is to put India in a bigger tourism map. ఎందుకంటే చూడాల్సిన మన రిచ్ కల్చర్ ఇంకా తెలియాలి ప్రపంచానికి, అండ్ ఫోకస్డ్ గా ఉంది. ఇన్క్రెడిబుల్ కంట్రీ అండి, ఇన్క్రెడిబుల్ కంట్రీ, అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ప్రాపర్ మార్కెటింగ్ మనం చేయట్లేదు. అండ్ కల్చర్ కూడా చూసినప్పుడు రాజస్థాన్ చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది, తమిళనాడు చూసినప్పుడు ఆ టెంపుల్ స్ట్రక్చర్ వేరు. ఇలా డైవర్సిటీ అనేది కూడా కరెక్ట్. అంటే మన ఇండియాకి ఒక కంట్రీకి వస్తే ఓ 40 కంట్రీస్కి వెళ్ళినట్టు, చిన్న కంట్రీస్ అంత very different. You can see rain, you can see sunlight, you can see backwaters. So you can see hill area, mountains, nature, wildlife reserve. We have everything. ఇంకోటి టూరిజం మీద కూడా సార్ గవర్నమెంట్ ఫోకస్డ్ గా ఉంటే కొన్ని చిన్న కంట్రీస్ టూరిజం మీదే వాళ్ళు హ్యాపీగా అంటే వాళ్ళ రెవెన్యూని జనరేట్ చేసుకుంటున్నారు. అటు చూసినప్పుడు హవాయి, కొన్ని కంట్రీస్, హవాయి కూడా వెళ్ళాను, మాల్దీవ్స్, ఇవన్నీ కూడా టూరిజం మీదే, వాళ్ళకి వేరే రిసోర్సెస్ ఏం లేవు. సో ఇండియాని గనక టూరిజం హబ్ గా గనక చేస్తే అంటే మీరున్నారు కాబట్టి ఇక ఫోకస్డ్ గా ఉంటారు. ఆ డెవలప్ని మేము ఊహించవచ్చు, ఆ డెవలప్మెంట్ అనే దాన్ని. అంతే కదా సార్? వీఆర్ రెడీ టు వర్క్ విత్ ద గవర్నమెంట్స్ బికాస్ వీఆర్ ఎన్ NGO ఆర్గనైజేషన్. థింక్ ఇన్ లైఫ్ వచ్చేసి సస్టైనబిలిటీ, డెవలపింగ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అండ్ గ్లోబల్ పీస్. ఇదే మా హాస్పిటాలిటీ బాగా అనిపించిన కంట్రీ అది. అక్కడికి వెళ్తే అసలు సేఫెస్ట్, చాలా హోమ్లీగా ఉంటుంది. ఇండియా నుంచి అని కాదు, ఎనీ కంట్రీ నుంచి వెళ్ళినా వాళ్ళు చాలా హాస్పిటాలిటీలో. న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అండి, వాళ్ళు చాలా వేరే లెవెల్, అంతే వేరే లెవెల్. బట్ ఆ నేచర్ అంటే అక్కడ క్లైమేట్ అనేది బాగా చల్లగా ఎక్కువ ఉంటుంది, అసలు బాగా చల్లగా ఉంటుంది. న్యూజిలాండ్ సమ్మర్ కూడా ఉంటుంది వాళ్ళకి, న్యూజిలాండ్ రెండు సేమ్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో సమ్మర్ కొంచెం తక్కువ ఉంటుంది, వింటర్. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ తర్వాత కొంచెం హీట్ కూడా యూరోప్లో కూడా ఎక్కువ అవుతుంది సమ్మర్లో. అవును. సో ఇది పక్కన పెడితే సార్, అసలు మీ స్కూలింగ్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, అసలు మీరు దీనికి రావడానికి ముందు ఓకే యువర్ లైఫ్ స్టైల్ ఏంటి? ఫాదర్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్లో పనిచేశారు, పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో హెడ్. అప్పుడు
దెన్ ఐ స్టడీడ్ ఇన్ డాన్ బాస్కో ఎగ్మోర్, మోస్ట్ ప్రీమియం స్కూల్. ఎన్టీఆర్ వాళ్ళ లాస్ట్ అబ్బాయి, సురేష్ బాబు, వెంకటేష్, దయానిధి మారన్, కళానిధి, ఆల్ బిగ్ నేమ్స్. మాకు ఒకటే కారు ఉండదు, బ్యాలెన్స్ అందరికీ కారు ఉంటుంది. నేను చదివిన టైం మీరు బాగా ఎవరితో ఎంజాయ్ చేశారు సార్? బాలకృష్ణ గారి బ్రదర్ తోనేనా? ఇలా అప్పుడు క్లాస్మేట్స్, తర్వాత కాంటాక్ట్ పోయింది. దెన్ నేను ఎయిర్లైన్స్ లో వర్క్ చేశాను, అప్పుడు మళ్ళీ రీకనెక్ట్ అయ్యాను బాలకృష్ణ దగ్గర. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. అప్పుడు మెడ్రాస్ లో ఉన్నప్పుడు సో వాళ్ళు ఎప్పుడు ఎయిర్పోర్ట్లే కదా ఉన్నాను. సో దే యూస్ టు నాగార్జున కానీ, బాలకృష్ణ కానీ, ఎవ్రీబడి, చిరంజీవి ఫ్యామిలీ కానీ, అల్లు అరవింద్. సో వీళ్ళు అప్పుడు బాగా పరిచయం అయ్యారు. సో మీకు నందమూరి ఫ్యామిలీ తోటి ఉన్న అనుబంధం ఏంటిది? ఎనీ మెమొరబుల్? వాళ్ళ తర్వాత ఎవరైనా మాకు అంతేనా? ఇప్పుడు వీఆర్ నాట్ మీటింగ్ అట్ ఆల్. వాళ్ళు పనుల వాళ్ళు ఉంటారు, ఐఎమ్ బిజీ ఇన్ మై థింగ్. బట్ ఎన్టీఆర్ కలిసారా సార్ రామారావు గారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఈజ్ కింగ్ అండి, అంతే, యుగ పురుషుడు. అంటే ఆ భయం ఉంటుందా? అంటే పిల్లలు ఇప్పటికి కూడా పేరు చెప్పేటప్పుడే నాన్నగారు అని చెప్పి మొత్తం అంతా. నేను ఎయిర్పోర్ట్ లో ఒకటి గుర్తుకుంది, బాలకృష్ణ నేను ఆయన సెండ్ ఆఫ్ చేయడానికి అప్పుడు ఒకసారి వెళ్ళాము. 5 steps దూరంలో ఉంటారు. మళ్ళీ అప్పుడు బాలని పిలిచినప్పుడు ఈయన వెళ్తాడు, చెయ్యి తల మీద పెడతాడు, అలాగ ఒక చిన్న బ్లెస్సింగ్. బ్లెస్సింగ్. అప్పుడు 93 అనుకుంటా, 1993లో. సో వెరీ హంబుల్ పీపుల్ అండి వాళ్ళు కూడా. ఎక్కడేనో నా అబ్బాయి బర్త్డే కూడా నేను చెప్పాను, 97 అనుకుంటా. ఇప్పుడు 2 years పేరే పెట్టలే వాడికి. స్పెసిఫిక్ రీజన్ సార్? 2 years మామూలుగా పెట్టేస్తాం కదా, 1 year లో. వీళ్ళు పెట్టాలి. సో బాలకృష్ణ, వసుంధర గారు ఇద్దరం ఫ్లైట్ పెట్టుకొని మెడ్రాస్ వచ్చి నేమ్ పెట్టుకొని పెట్టేసి వెళ్ళారు. మీ బాబు పేరు బాలకృష్ణ గారు పెట్టారు? అవును. ఏం పేరు పెట్టారు? భరత్. సో వెరీ హంబుల్ పీపుల్. ఎక్కడైనా అప్పుడు, ఇప్పుడు వీఆర్ నాట్ ఇన్ టచ్ నౌ. In those days he was very nice. నేను కూడా వాళ్ళు పిలిస్తేనే వెళ్తాం. అంతే. ఐ డోంట్ గో. వర్క్ కూడా చాలా. ఇప్పుడు నేను ఇలా అచీవ్ చేసేది కూడా, ఐ నెవర్ కాల్డ్ ఎనీ మినిస్టర్, ఐ నెవర్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఏం నేను చేయలేదు. సో ఐ వాంట్ టు బీ లో ప్రొఫైల్. అండ్ ఇండియా అనేది చాలా కామన్ మనకు జనరల్ గా. ఇప్పుడు ఆస్ట్రేలియా ఎక్కువ చెప్తున్నారు మీరు. సో ఒక కంట్రీలో పీస్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఒక ఐలాండ్ లో ఉండాలంటే దేన్ని ప్రిఫర్ చేస్తారు సార్? ఐలాండ్ అంటే మాల్దీవ్స్. టెరిఫిక్ ఐలాండ్. అంటే వాటర్ కలర్ చాలా స్పెషల్. ఇప్పుడు మీ డిస్కషన్ లో కూడా, అంటే కొన్ని రోజుల తర్వాత మాల్దీవ్స్ ఉండదు అనేది డిస్కషన్ జరుగుతుంది బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో వాళ్ళు కూడా రెడీ టు ఎక్కడైనా బై చేయాలి అనేది ఉంది. సో అంటే ఆ డిస్కషన్ వస్తుందా సార్ మీ టూరిజం మీటింగ్స్ లో, కాంగ్రెస్ లో వీటికి సంబంధించి రాదు, బట్ ఆ పాసిబిలిటీ ఉందంటారా? అది టెక్నికల్గా చూడాలండి, మనకి అంత తెలియదు కదా రిగార్డింగ్ ఇట్. బట్ ఇప్పుడు దాకా ఏ ఐలాండ్ ఏం అవలా. మీతో మాట్లాడుతుంటే అండ్ ఈ కంట్రీస్ గురించి చెప్తుంటే ఒక్కసారి ఒక్కొక్క కంట్రీ స్పెషాలిటీ, అంటే నేను ఒక్కొక్కటి అడుగుతాను. ఇప్పుడు అమెరికా స్పెషాలిటీ అంటే ఫుడ్ గురించి కానివ్వండి, హాస్పిటాలిటీ, ఏ సెక్టార్ అయినా ఒకటి మీకు అనిపించింది? అమెరికా అంటే నాకు కెనడీ అంటే నా రోల్ మోడల్, అమెరికన్ 35th ప్రెసిడెంట్. సో ఏజ్ ఆఫ్ 4 ఇట్ సెల్ఫ్ ఆయన స్టేట్మెంట్స్ అన్ని బై హార్ట్ గా ఉండేది నాకు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వరల్డ్ లీడర్స్. ఆయన కూడా బై షూట్. చాలా మందికి తెలియదు, 1962లో చైనా ఇండియా ఇన్వైట్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ కూడా ఎవరికి సపోర్ట్ చేయలే. ఆయన ఒకటే ఇంటర్ఫియర్ అయిపోయి చైనా వాపింది ఆయనే, కెనడీ. అవును. ఇప్పుడు 48 hours వాళ్ళు ఎక్కడ అస్సాం దాకా వచ్చేసారు. కొంచెం వదిలేస్తే బెంగాల్ వెళ్ళిపోయేవాళ్ళు చైనీస్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి. ఈజ్ రెవర్డ్ అరౌండ్ ద వరల్డ్. ఆయన తమ్ముడు రాబర్ట్ కెనడీ కూడా అటానీ. సో వాళ్ళందరూ నా కంపెనీ పేరే కెనడీ హాలిడేస్ ని పెట్టా. ఇన్స్పైర్డ్ బై ది కెనడీ. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు కదా, ఇప్పుడు స్కాల్ గురించి చెప్పినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళా అన్నారు. అలాగే కెనడీ గారికి సంబంధించిన ప్లేసెస్ ని చూసి వచ్చారా మెమరబుల్ అవి? నేను అమెరికా వెళ్ళిందే నా తాత చెప్పాడు, నేను వెళ్ళలేదు. వాళ్ళందరూ 3 generations కెనడీ అంటే ఇష్టం. ఆయన 1963లో November 22 తాత చనిపోయే ముందు నాకు చెప్పాడు, నేను వెళ్ళలేదు, మీ నాన్న కూడా వెళ్ళారు,
నువ్వు ఆయన పుట్టిన బాస్టన్ హైనిస్ ఫోర్ట్ అక్కడ, తర్వాత ఆయన షూట్ చేసిన డల్లస్ ఏరియా, తర్వాత ఆయన సమాధి చేసిన ఆర్లింగ్టన్ వాషింగ్టన్ దగ్గర, ఆ 3 ప్లేస్కి వెళ్ళని 50th యానివర్సరీ ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళా. తర్వాత 16 వెళ్ళినప్పుడు 14 వెళ్ళినప్పుడు ఆర్లింగ్టన్, దెన్ హైనిస్ ఫోర్ట్ వెళ్ళాను బాస్టన్. సో ఆ 3 ప్లేస్లో అయిపోయింది. చూశారు, హ్యాపీ. లైఫ్లో నా గోల్ అక్కడ వెళ్ళాలని. అంటే మీరు ఎంత మోడర్న్ లైఫ్ చూస్తున్నారు, అంత సెన్సిబుల్ విషయాలను ఇదని ప్యాషన్ కదండి. ఎవరైనా ఇష్టం అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ ఇష్టం అంటే నాకు ఎవరు సీఎం నాకు తెలియదు. నా దృష్టిలో ఎన్టీ రామారావు సీఎం అంతే. ఇక అలా ఉండిపోయారు. ఇలా రియల్ పీపుల్ హూ లవ్ హిమ్. అంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి సార్ ఎన్టీ రామారావు గారు? మీరు అబ్జర్వ్ చేసింది గ్రేట్ అని. లిక్కర్ మొత్తం పెట్టేసి లోడ్ రోడ్లతో తొక్కించి మద్యపాల నిషేధం తీసుకొచ్చారు కదా. నో సీఎం ఐ గాట్ ద గట్స్ టు డూ ఇట్. ఆయన చేసింది 40-50 థింగ్స్, చాలా గొప్ప థింగ్స్ ఉన్నాయి. ఆస్తిలో ఆడపిల్లలు సంభాగం ఇవ్వటం కానీ, ఫార్మర్స్కి బాగా చేశాడు. శ్రీరామ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆయన మనసు నుంచి డిసిషన్ తీసుకుంటారు. ఈవెన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎన్టీ రామారావు గారు. ఆయన కారు కూడా పోలీసు వాళ్ళు చెప్తే మా స్పీడ్కి మీరు రావట్లేదు, ఒక కొంచెం 15,000-20,000 ఖర్చు పెట్టి స్పీడ్ చేస్తే ఆ డబ్బు ఉంటే ఇంకో స్కీమ్ నేను పెడతాను, 4 నేను పెడతాను, నా కారు, సొంత కారు వాడాడు. సో ఏ రోజు గవర్నమెంట్ని వాడుకోవాలని చూడలేదు ఆయన. నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అండి. నో లీడర్ కెన్ ఈజ్ అన్మ్యాచబుల్. యుగ పురుషుడు అంటే యుగ పురుషుడే ఆయన. ఎందుకంటే కొంచెం మేము దగ్గర ఉండి చూసాము. అండ్ యు ఆర్ వెరీ లక్కీ సార్. అతను ప్రజల కోసం పుట్టిన మనిషి అతను. ఏంటంటే 82 ఎలక్షన్ల 83లో కాంగ్రెస్ దగ్గర వెళ్ళి అక్కడే భోజనం చేసి అక్కడే పడుకుంటారు, రోడ్లో స్నానం చేస్తారు. ఈ క్రియేటెడ్ ఈరోజు ఉన్న అన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ 90% ఈరోజు ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన అప్పుడు అసలు కాంగ్రెస్ కి ఎదురెళ్ళడం, ఎదురెళ్ళి గెలవడం అంటే అగేన్స్ట్ గా నేను నిలబడ్డా మేము మగవాడు, ఆయన తప్ప ఎవరు లేదు. ఒక ప్రాంతీయ పార్టీ. గ్రేటెస్ట్ యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అంటే ఇట్స్ అన్ ఇమోషన్, ఇట్స్ అన్ మూమెంట్. సో ఈ చూపించాడు అతను. బికాస్ ఆఫ్ సమ్ బ్యాక్ స్టాబింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మంచి గుడ్ థింగ్స్ డోంట్ లాస్ట్ లాంగ్. డబ్బులు ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి ఇప్పుడు కూడా మనం బాధపడతాం ఇప్పుడు కూడా. అండ్ సో అమెరికా వెళ్ళినప్పుడు మీరు అవన్నీ ప్లేసెస్ చూశారు. అండ్ గ్రౌండ్ జీరో చూసారా సార్? చూసారు. న్యూయార్క్ ఏమనిపించింది సార్ అక్కడ చూసినప్పుడు? ఎందుకంటే అది 2001లో అయిపోయింది. సెప్టెంబర్ నాకు బాగా గుర్తుంది. 2001 సెప్టెంబర్ 11th 12th నైట్. అప్పుడు షూటింగ్స్ కూడా అరేంజ్ చేసేవాడిని నేను ఆ టైంలో. డాడీని చిరంజీవి సినిమా అప్పుడు షూటింగ్ 13వ తారీఖు మెడ్రాస్ నుంచి లుఫ్తాన్సాలో వెళ్ళాలి. కరెక్ట్గా 12వ తారీఖు పొద్దున నైట్ ఫ్లైట్. అప్పుడు అరవింద్ నాకు ఫోన్ చేసి చిరంజీవి తప్ప ఎవరు ఫ్లైట్ ఎక్కడానికి, ఎందుకంటే నేను 1 day 24 hours బిఫోర్ అది 20 hour ఫ్లైట్. చిరంజీవి తప్ప ఎవరు భయపడుతున్నారు అందరూ యూనిట్ మొత్తం. లేజర్ ఏమవుతుంది వచ్చేయండి అని చెప్పి తర్వాత 4 గంటలకు ఫోన్ చేసి ఇట్స్ ఆన్, మేమందరూ వచ్చేస్తే వెళ్ళిపోదామని. సో చిరంజీవి వాజ్ వెరీ బ్రేవ్. ఎందుకంటే చిరంజీవి గారు ఒకసారి తిరుపతి నుంచి వస్తుంటే ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయింది. ఆల్ ఆఫ్ సడన్ అందులో మళ్ళీ చిరంజీవి గారు ఉన్నారు. బాలకృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ అవును. సగం మంది పనిచేస్తున్నా. మీరు అక్కడ ఉన్నారా సార్? ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నా. వాళ్ళ టికెట్ యాక్చువల్ గా బాలకృష్ణ వసుంధర గారిది టికెట్ ఈవినింగ్ ఫ్లైట్ది. అప్పుడు మార్నింగ్ ఫ్లైట్లో సీటే లేదు. నాకు టికెట్ ఇచ్చి నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఇది ఇలా. అప్పుడు నేను ఈస్ట్ వెస్ట్లో పనిచేసిన ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు బుక్ చేశారు. నేను ఇంటికి వెళ్ళకుండా నైట్ మొత్తం ఎయిర్పోర్ట్లో ఉండి ఆ స్పేస్ కంట్రోల్లో పట్టుకొని వాళ్ళు ఎదురుగా కన్ఫర్మ్ చేసి ఇచ్చా. టికెట్ ఇచ్చా, ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. నేను డబుల్ డ్యూటీ చేశాను. వీళ్ళకోసం నైట్ మొత్తం ఎయిర్పోర్ట్లో ఉన్నాను కదా, ఇంట్లో వెళ్ళి పడుకున్నా. సాయంత్రం వస్తున్నా,
అప్పుడు నాకు బాలకృష్ణ మేనేజర్ ఫోన్ చేశారు. అప్పుడు ఫోన్ గేమ్ ఉంటుంది కదా మనకి. అప్పుడు ఇప్పుడు లేదు. ఆఫీస్కి ఫోన్ చేశారు, ఏంటి విషయం తెలుసా అన్న. ఆయన బాలకృష్ణ వెళ్ళిన ఫ్లైట్ పొలాల్లో పడిపోయింది చెప్పాడు. అప్పుడు షాక్ అయిపోయా, ఏంటని తెలియదు. తర్వాత తెలిసిన ప్రెస్ వాళ్ళు చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్ అని అన్నారు. సో అప్పుడు మొబైల్ నెంబర్ కూడా లేదు కదా. బాలకృష్ణ ఇక్కడ ఇంటికి నెంబర్కి ఫోన్ చేసి ఆయనే ఫోన్ ఎత్తాడు. ఏం లేదు, హ్యాపీ, ఆయన హుషారుగా మాట్లాడుతున్నాడు. నేను అంత బాధపడి టెన్షన్లో టికెట్ నైట్ మొత్తం నేనే ఎయిర్పోర్ట్ నుంచి కన్ఫర్మ్ చేసి ఇచ్చా. యాక్చువల్గా వాళ్ళు ఈవినింగ్ ఫ్లైట్ వెళ్ళాలి, సో మార్నింగ్ చేసిస్తే మనకి ఎంత కాన్షియస్. వాళ్ళే చెప్పి ప్రెషర్ చేశారు, వదినవే చేసింది. స్టిల్ ఆయన బాగా మాట్లాడుతున్నాడు. నువ్వు టెన్షన్ పడకు, అన్నీ ఎప్పుడు మాట్లాడతారు తెలుసు కదా. ఫుల్ హై పిచ్ వాయిస్ లో ఏదో ఆయన ఏం జరగనట్టు, ఆయన ఏం జరిగింది. ఫ్లైట్ పడిపోయినప్పుడు కూడా పైలట్ క్యాబిన్కి వెళ్ళి కెప్టెన్ బల్లా డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, ఫస్ట్ నువ్వు వెళ్ళి దిగరా నాయనా అన్నారట. గ్రేట్ గా సార్. ఆ టైంలో అందరూ ఏడ్చారని విన్నాను నేను. చాలా మంది అవును ఏం జరుగుతుంది అంటే రియల్లీ లైఫ్ అంటే ఎవరికైనా అవునవును లైఫ్ అంటే, బట్ ఈజ్ నందమూరి బ్లడ్ ఆయన ఎప్పుడైనా అంటే మనసులో ఏది ఉండదు. హెల్ప్ చేయడం అనే దానికి మెయిన్. ఇప్పుడు ఎక్కువ కలవట్లేదు మేము, ఏదో మ్యారేజ్ ఇన్విటేషన్ ఏదైనా ఉంటేనే ఇస్తాం కానీ, బికాజ్ హీ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ బిజీ. నేను ఎప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి అడుగు. ఇక్కడ స్కూల్లో నేను ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు స్కూల్లో సీట్ జూబ్లీ స్కూల్లో అబ్బాయి ఇద్దరికి తీయాలని, ఏం చేయాలో తెలియదు. అమలా గారికి SMS ఇచ్చే, నాగార్జున సిస్టర్కి మెసేజ్ ఇచ్చే, వాళ్ళని తెలుసు. సో వాళ్ళు 3 times వెళ్ళి దే గాట్ ద సీట్. సో దీస్ పీపుల్ ఎనో డిడ్ స్మాల్ థింగ్స్ బట్ ఐ కెనాట్ ఫర్గెట్ దెమ్. మర్చిపోకూడదు మనం. నాకు డైరెక్ట్ అడగడం మోమాట, మిసెస్ అయినా ప్రెషర్ చేస్తుంది తెలుస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళు అయితే ఈ పాటికి అంటే కలుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్తానండి, లేకపోతే నేను అసలు ఐ విల్ నాట్ గో అట్ ఆల్. సో అమెరికా నుంచి మనం ఇక్కడికి తిరుపతి ల్యాండింగ్ వరకు వచ్చా. సో ఆస్ట్రేలియా అంటే మీకు ఏది గుర్తొస్తుంది సార్? ఆస్ట్రేలియా అంటే డార్లింగ్ హార్బర్. అక్కడ పర్త్ అని ఒక సిటీ ఉంది. పర్త్ క్రికెట్ కి సంబంధించి వన్ ఆఫ్ ది చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. అది చాలా మందికి తెలియట్లా, వెళ్ళట్లేదు. బట్ అక్కడ కూడా 1 week ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మేము 4-5 days ఉన్నాం. ఒక ఆస్ట్రేలియన్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కూడా వెళ్తాను. అక్కడ ఒకవేళ ఫుడ్ సజెస్ట్ చేయదలుచుకుంటే ఏది బాగుంటుంది? కాంటినెంటల్ అంటే బర్గర్స్ అది ఇది అన్నీ ఉంటాయి. బట్ నేను ఎప్పుడు ఐ ప్రిఫర్ గో ఫర్ ఇండియన్ ఫుడ్. ఇండియన్ ఫుడ్ అసలు మీకు నచ్చిన ఫుడ్ ఏంటి సార్? మీకు నచ్చిన అంటే పెరుగన్న సాంబార్ బెస్ట్. ఎక్కడ వెళ్తే కూడా విల్ హ్యావ్ నో స్టమక్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ కూల్ అండ్ క్లీన్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ అరవింద్ గారు ఆల్సో. స్టార్టింగ్ క్యారియర్లో ఉన్నప్పుడు ఈవీవి సత్యనారాయణ వాళ్ళందరూ బాగా ఫారిన్ షూటింగ్స్ కూడా మన టూరిజంలో చేసేవాళ్ళం కదా. మీరు ఏ మూవీస్ కి మీరు అంటే ఇప్పుడు ఈవీవి గారు ఎక్కువ ఫారెన్ లో చేసేవారు? అవునవును, ఈవీది అన్ని ఆల్మోస్ట్ అన్ని సినిమాలు. హిందీ చిరంజీవి గారిది డాడీ, మృగరాజు కూడా చేసాం. శంకర్ దాదా జిందాబాద్ ఆస్ట్రేలియాలో, మృగరాజు సౌత్ ఆఫ్రికాలో. గోస్ట్ ఇన్ ద డార్క్నెస్ ని ఇంగ్లీష్ సినిమా. గోస్ట్ ఇన్ ద డార్క్, ఆ లయన్ నుంచి, అనిమల్ ట్రైనర్ నుంచి, అది సేమ్ గన్ నుంచి అందరూ చిరంజీవి డేట్తో అప్పుడు దేవిప్రసాద్ గారు మొత్తం ఇచ్చారు అప్పుడు మృగరాజు కోసం టోటల్ గా. సో నేనే అన్ని మాట్లాడి టోటల్ గా నేను వెళ్ళి ఉన్నాం 40 days. ఇప్పుడు కూడా ఇస్తున్నారా సార్ షూటింగ్స్ కోసం? హెల్ప్ చేస్తున్నారు? ఇప్పుడు బిజీ అయిపోయారు మీరు? బిజీ అయిపోయాను. మళ్ళీ వెళ్ళి మనం వాళ్ళు హీరో నించోలేము. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చింది కదా. సో ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు సార్? అంటే దేనికి? పెద్దోడు న్యూజిలాండ్ లో ఈజ్ అన్ ఇంజనీర్. వాళ్ళు పనిచేసిన కంపెనీ షేర్ ఇచ్చారు. చిన్నోడు ఈజ్ అన్ ఆర్కిటెక్ట్, లీడింగ్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు దాకా ఒక 350 projects దాకా చేశారు. ఆర్కిటెక్ట్ అంటే ఇంటీరియర్స్ అన్ని కలిపి. ప్రెసిడెంట్ గా నెక్స్ట్ వస్తారు మళ్ళీ. ఫస్ట్ నేనే ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని మళ్ళీ. 26 ఇప్పుడు జూన్లో గెలిస్తే 26 వైస్ ప్రెసిడెంట్, 27 ప్రెసిడెంట్ అయిపోతుంది. 27కి 25 జూన్ జూలైలో డిసైడ్ అయిపోద్ది. అది ఫస్ట్ డైరెక్టర్ గెలిచినప్పుడు చైన్ ఇచ్చారు. అది షో చేయండి సార్. చైన్ వెరీ నైస్. సో ఇప్పుడు అంటే డెప్యూటీ వైస్ ప్రెసిడెంట్ కి ఇచ్చారు. సో ప్రెసిడెంట్ కి వేరే ఉంటాయి అంతేనా సార్? వైస్ ప్రెసిడెంట్ కి వాటికి కూడా వైస్ ప్రెసిడెంట్ వేరే ఉంటాయి. ఓకే. సో మీకు ఇక ఏవేవి అచీవ్మెంట్స్ ఉంటాయో అవన్నీ అంటే మీరు ఒక చిన్న అంటే ఒక
డ్రీమ్ తోటి అన్ని అంటే హైయెస్ట్ దగ్గర రీచ్ అయిపోయారు. ఇంకా వన్ Almost. స్టెప్. ఇంకా వన్ స్టెప్ అనేది ఇక మీకు ఈజీ. ఇక ఏదైనా మన ప్యాషన్, హార్డ్ వర్క్. చాలా స్కిల్ఫుల్ యూత్ ఉంది, బట్ ఒక లైన్ ఉంటుంది కదా, థిన్ లైన్. దాన్ని కనుక మంచిగా యూజ్ చేసుకుంటే బెస్ట్ ఆపర్చునిటీస్, చెడుగా యూజ్ చేసుకుంటే, ఎందుకంటే టెక్నాలజీ అనేది ఇటైనా అంతే పొదునుగా వాడుతున్నారు యూత్. సో ఇప్పుడు సైబర్ క్రైమ్స్ తీసుకున్నా, వెరీ టాలెంటెడ్ పీపుల్ వాళ్ళే కనుక ఇటు ఉంటే చాలా మంచి ఆపర్చునిటీ, బెస్ట్ పొజిషన్ ఉంటారు. అలా కాకుండా యూత్ అనే అంటే ఈ స్కిల్ఫుల్ యూత్ అనేది లైన్ మారుతున్నారు. మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి సార్? అంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నా ఎందుకు వీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు? దిస్ యూత్ షుడ్ బి వైబ్రెంట్. అదే కెనడీ రెగ్యులర్గా చెప్పేవాడు, ఆస్క్ నాట్ వాట్ ద కంట్రీ కెన్ డూ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ. సో దేశానికోసం మనం డెఫినెట్గా చేయాలి. ఇలాగ తప్పులు చేస్తున్న వాళ్ళు దేశం బేస్మెంట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చెప్తే కూడా పెద్ద చెట్టు ఒకటి ఉంది, అది మన దేశం. మనం కావాలంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఆ చెట్టుకి పోయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి, గొడ్డలు తీసుకొని కొట్టబాకండి. సో దిస్ ఇస్ హౌ ద ప్యాషనెట్ పీపుల్. ఇండియా ఫ్రీడమ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్ని కష్టపడి తీసుకొచ్చారు వాళ్ళు, అటువంటి వాళ్ళు. సో వీ అడ్మైర్ దీస్ పీపుల్. ఎన్టీఆర్ గారు చాలా చేసి ఉన్నారు మన బోత్ తెలుగు స్టేట్స్కి. అండ్ తమిళనాడు నుంచి వాటర్ అక్కడ ఇవ్వటం కానీ, తెలుగు ప్రాజెక్ట్. సో అతను మనసు నుంచి డిసిషన్ తీసేవాడు. సో ఒక రైట్ పాత్లో ఉండి రైట్ డ్రీమ్ తోటి ఉంటే మాత్రం కష్టపడాలి. యూ హ్యావ్ టు బి ఫోకస్డ్, డూ విత్ ప్యాషన్ అండ్ కాంట్రిబ్యూట్ ఫర్ ద కంట్రీ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. ఫ్యామిలీని చూసుకోవాలి, పెద్దవాళ్ళ చూసుకోవాలి, మీకు మీరు తల్లిదండ్రులు అవుతారు. సో నెవర్ ఫర్గెట్ ద రూట్స్ వాట్ యు హ్యావ్ కమ్ అండ్ కీప్ యువర్ కంట్రీ అండ్ యువర్ స్టేట్ ఇన్ ద హార్ట్ అండ్ జస్ట్ మూవ్ ఆన్. సో ఇలాగ చేస్తే డెఫినెట్గా ఇంకో స్టేట్మెంట్ కూడా ఉంది, వెన్ అమెరికా ప్లాన్ టు గో టు ద మూన్, ఇట్ వాస్ నాట్ బికాస్ ఇట్ వాస్ ఈజీ, బికాస్ ఇట్ వాస్ హార్డ్. An entire nation had to work hard to put one man there. అలాగా మన కంట్రీ మన బాగా పైకి తీసుకురావాలంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ ద కంట్రీ. ఎవ్రీ యూత్ వీ షుడ్ నెవర్ గో ఇన్ టు రాంగ్ వెళ్తే ఒకసారి రెండుసారి సక్సెస్ ఉంటుంది, మూడోసారి యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ బి డిస్కార్డెడ్ బై ద సొసైటీ. అది వెళ్ళేయకూడదు. Thank you, sir. Thank you so much for your inspirational words and a beautiful podcast with you. Okay. And మళ్ళీ కలుద్దాం. Thank you. There is అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ ద్వారా. Thank you, sir. Thank you so much.